ఎన్నో రకాల పచ్చళ్ళు తినుంటారు. గంగవల్లి కూర ఆకుతో పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా బావుంటుంది. ఈ ఆకుకూర సమ్మర్‌లో ఎక్కువగా వస్తుంది. బాడీకి చాలా చలవ చేస్తుంది. దీంతో పప్పు, కూర వండుకోవడమే కాదు పచ్చడి కూడా చేస్తారు. ఎలా చేయాలో చూద్దాం రండి. గంగవల్లి కూర వేళ్ళు మాత్రమే తీసేసి కాడలతో సహా తుంచేసుకొని నీటిలో శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టి అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసి శుభ్రంగా కడిగిన గంగవల్లి కూరను కూడా దగ్గరగా వచ్చేంత వరకు ఫ్రై చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని వేసేసి అందులోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కొద్దిగా చింతపండు, చిన్న నువ్వులు కూడా వేసేసి ఒకసారి మెత్తటి పౌడర్ పట్టి ముందుగా ఫ్రై చేసుకున్న గంగవల్లి కూరను కూడా వేసేసి పేస్ట్ పట్టేస్తే గంగవల్లి కూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఇందులోకి పోపు పెట్టేసుకొని సైడ్ డిష్లో ఏదైనా ఫ్రై కూరతో తింటే సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్